ఒక చిన్న గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి జస్టిస్ వరకు ఎదిగిన బిడ్డ. ఆయన ఆయన అస్తిత్వమే మొత్తం బీసీల కోసం రాసిన ఈ బుక్. ఆయన ఒకటే చివర్లో ఒక ముక్క రాసుకొచ్చిండి, ఇక్కడ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బీసీల కోసం, ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది. అయితే నా చేతిలో అధికారం వచ్చినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యం అవుతుంది అని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటానికి అదొక్కటే ముగింపు. ఏదొక్కటి ముగింపు? అదొక్కటే ముగింపు. అంటే బీసీలు ఒకవేళ వాళ్ళ వాట వాళ్ళ దక్కాలంటే బీసీలకు రాజ్యాధికారమే ముగింపు అని పి శివశంకర్ సారు చెప్తా ఉన్నారు. ఈయన జీవితం మొత్తం అర్పించిన పరిస్థితి, బీసీల కోసం జీవితం మొత్తం అర్పించిన పరిస్థితి. ఎందుకు విపి సింగ్ నేను మండల్ కమిషన్ కాడ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ కష్టాలు ఉన్నప్పుడు మండల్ కమిషన్ ఏం జరిగింది మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చిండు. చివరికి కేవలం రాజ్యాధికారం వస్తే తప్ప బీసీల బతుకు తెరువు మారదని ది గ్రేట్ మ్యాన్ పి శివశంకర్ చేసిన వ్యాఖ్యలు.